కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4:05 బెంగళూరు లోక్ భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని డీకే నిన్న ఆహ్వానించారు. మరోవైపు కర్ణాటక కేబినెట్ కూర్పు గురించి డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమై చర్చించారు. మంత్రివర్గంలో ప్రస్తుతానికి కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చి ఆ తర్వాత విస్తరించాలని నిర్ణయించారు. తొలి జాబితాలో ఎంతమంది ఉండేది రాత్రి వరకు స్పష్టత రాలేదు. 8 నుంచి 12 మంది వరకు అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఈ జాబితాలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో కొనసాగిన సీనియర్ మంత్రుల పేర్లు ఉన్నాయి. కొత్త వారిలో సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర మాత్రమే ఉన్నారు. కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ కమిటీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా 39 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకు వెళ్లనున్నారు. సాయంత్రం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.